వియత్నాంలోని ట్రాంగ్జియాన్ విహార ప్రాంతం ఎందుకు ఇది యునెస్కో చేత వరల్డ్ న్యాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనిగా గుర్తించబడింది అనేది నాకు ఇప్పుడు అవగతమైంది. ఎందుకంటే ప్రకృతిలోని సృష్టిలోని అన్ని అందాలు ఒకే చోట సమాహారంగా చేర్చబడినటువంటి ప్రదేశం ఈ ట్రాంగ్జియాన్. ఇది చూడండి, గత ఆది మానవులు ఇక్కడ నివసించేవారన్న గుర్తుగా ఈ గుడిసెలు అవి ఉన్నాయనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి, ఎంత గంభీరమైన లైమ్ స్టోన్ పర్వతం కదా. ఇప్పుడు దాంట్లో ఇంక వెళ్ళాలి. ఇది ఒక ప్రక్కన చూస్తే ఉరిగిపోయి ఉన్నట్టుగా ఉంది. ఇంకా వెనక్కి వెళ్ళే మార్గం కూడా లేదులేండి. మనకు భయం వేసినా ఏం వేసినా నలుగురితో పాటు దూరం వెళ్ళవలసిందే. మరి చూడండి, లోపల ఈ శిలలు చూడండి, అవి ఏమాత్రం అజాగ్రత్తగా మనకి తగిలే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్ రైడర్స్ చాలా టెక్నికల్గా టాక్టికల్గా మరి దాన్ని పడవను నడుపుతున్నారనమాట. ఇక్కడ పైగా ఈ సొరంగంలో మరలా మలుపులు కూడాను. వావ్, నిజంగా మరి ఎంతో ఎంజాయ్ చేసాం ఈ టూర్ని అయితే. అమ్మయ్య, బయటకు వచ్చేసాం. ఒక పక్కన ఎంజాయ్మెంట్ ఉంది, మరో పక్కన భయం కూడా వేసింది. ఇక ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ బోట్లు చిన్నవిగా ఉండటానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే నాకు తట్టింది ఏంటంటే, ఒకటి గంటన్నర సేపు ప్రయాణం చేయడం. మరి అంతసేపు ఎక్కువ మంది ప్రయాణికుల్ని మరి చేతితోటి తీసుకెళ్ళటం అంటే అదే బోటింగ్ తెడ్డు నడుపుతూ చేయటం అంటే కష్టం. రెండోది, పెద్ద పెద్ద బోట్లు అయితే ఆ గుహల్లో సరిపోకూడదు, దూరకూడదు కదా. మరి నేరోగా అక్కడక్కడ నేరోగా ఒక్క బోటే వెళ్ళేటటువంటి చిన్న సైజే ఉండేటటువంటి బోట్లు ఉంటేనే ఆ గుహల్లోకి మరి వెళ్ళొచ్చు అనమాట. ఈ కారణాల చేత ఈ బోటు చిన్నదిగా ఉండి కేవలం మరి డ్రైవర్తో కలిపి 5గురు మాత్రమే ప్రయాణించే విధంగా ఈ బోటుని డిజైన్ చేశారని నాకు అనిపించింది. అదే వాస్తవం కూడాను. ఇదిగో అన్నీ కూడా పార్క్ చేస్తున్నారు. ఇంకా సాయంకాలం అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసే టైం అనమాట. అమ్మయ్య, ఒడ్డుకు వచ్చేసామండి. నిజంగా మేము ఆవిడకి థ్యాంక్స్ చెప్పాం. అమ్మ, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావు, ధన్యవాదాలు అని చెప్పాం. అక్కడ అసలు వాళ్ళు ఎక్కడ కూడా కంగారు పట్టలేదులేండి, చాలా బాగా ఉన్నారు డ్రైవర్సు. ఇక ఒడ్డుని చేపలు చూడండి, రంగురంగుల చేపలు, పెద్ద పెద్ద చేపలు, నల్ల చేపలు, మరి రంగు చేపలు ఎంత బాగున్నాయి. అతను మేతేస్తున్నాడు అనమాట, అందుకోసం అక్కడ గ్యాదర్ అయినాయి. ఇదిగో మా వాడు రెడీగా ఉన్నాడు, మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ అబ్బాయి రెడీగా ఉన్నాడు. 5 గంటలకల్లా మేము క్యాబ్ ఎక్కేసాం అనమాట, రిటర్న్ అయిపోయాం. దారిలో ఇదిగో టోల్ గేట్, మన ఇండియాలో టోల్ గేట్ని గుర్తుకు తెచ్చాయన్నమాట. ఇక్కడ కూడా మరి టోల్ గేట్ వ్యవస్థ ఉంది. టోల్ గేట్ వ్యవస్థ వరల్డ్ ఉంటుంది. ఆ విధంగా 6:30కల్లా మేము హానోయ్ చేరుకున్నాం అనమాట. వియత్నాంలోని ట్రాంగ్జియాన్ విహార ప్రాంతం ఎందుకు